అప్పులన్నీ తీర్చడానికి హైదరాబాద్ అయితే వచ్చేసాము. తర్వాత ఫస్ట్ నాకు జాబ్ వచ్చింది. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను కాబట్టి నాకు ఈజీగానే జాబ్ వచ్చింది. బట్ కొంచెం తక్కువ శాలరీ. నా హస్బెండ్ కి అయితే ఏ జాబ్ రాలేదు. ఆ టైంలో ఇంట్లోకి కావాల్సినవన్నీ అప్పులు మొత్తం నేనే చూసుకున్నాను. మేము హైదరాబాద్ లో 1 year ఉంటే నా హస్బెండ్ మాత్రం 4-5 months మాత్రమే జాబ్ చేశారు. ఇతను నాకంటే 5 years పెద్ద. కాకపోతే వాళ్ళకి బాధ్యతలు అలాంటివి ఏం లేవు. అంటే నా హస్బెండ్ కి బాగా తిరుగుతారు. అతని నాన్న కూడా డ్రింక్ చేస్తారు. మాకు పెళ్ళయి ఇప్పటికి 3 years అవుతుంది. మాకు ఇంకా పిల్లలు లేరు అని ఎప్పుడు నన్నే అంటారు. కానీ నా హస్బెండ్ ని మాత్రం ఎవరు ఏమన్నారు. నేను హెల్త్ పరంగా చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను. హెల్తీ ఫుడ్ తీసుకుంటాను, హెల్తీగానే ఉంటాను. అతనేమో ఫుల్ తాగుతాడు, టైం కి తినడు, టైం కి నిద్రపోడు. ఒక కపుల్ కి పిల్లలు లేనప్పుడు ఎప్పుడూ కూడా లేడీస్ లోనే ప్రాబ్లం ఉందంటారు. జెంట్స్ ని మాత్రం ఎవరేం అడగరు. ఎందుకు? ఎప్పుడు ఆడవాళ్ళనే హాస్పిటల్ కి వెళ్ళమంటుంటారు. కానీ మగవాళ్ళలో ప్రాబ్లం ఉండొచ్చు కదా అని ఏ అబ్బాయి తల్లిదండ్రులు కూడా ఎందుకు అనుకోరో నాకు అర్థం కాదు. ప్రపంచం అంతా ఇలానే ఉంది నాకు తెలిసినంత వరకు. మా మ్యారేజ్ అయ్యి 1 year కంప్లీట్ అయ్యాక అమ్మ నాతో మాట్లాడడం స్టార్ట్ చేసింది. తర్వాత ఇంకా నాన్నైతే నాతో మాట్లాడలేదు. కానీ మనీ పరంగా నాన్నే చూసుకునేవారు. ఏదైనా ఇంట్లో ఇబ్బందిగా ఉంటే అమ్మ చూసుకునేది. బాగా చూసుకున్నారు. వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నా కూడా తల్లి ప్రేమని తండ్రి ప్రేమని ఎవరు చూపించలేరు. అంత బాగా చూసుకున్నారు. ఒకవేళ చూపించినా అది కూడా కొంతకాలం మాత్రమే. మా అత్తయ్య కొత్తలో బానే చూసుకుంది. డేస్ గడిచే కొద్దీ ఆమె ప్రేమలో చేంజ్ వచ్చేసింది. నా హస్బెండ్ ఉన్నప్పుడేమో నాతో మంచిగా ఉండి తను లేనప్పుడు పనంతా నాతో చేపించి తను వచ్చేసరికి ఏదో ఇంట్లో పని మొత్తం ఈమెనే చేసినట్లు ఎక్స్ప్రెషన్ ఇచ్చేది. నాకు పెళ్ళైన 3 years వరకు కూడా నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఏ ఒక్క రోజు కూడా ప్రశాంతంగా ఉండిందే లేదు. ప్రతి ఒక్క రోజు ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉండేది. కొన్ని డేస్ కి హైదరాబాద్ నుంచి వేరే విలేజ్ కి షిఫ్ట్ అయ్యాము. ఎందుకంటే మా వారేమో నాకు హైదరాబాద్ నచ్చట్లేదు, ఆ జాబ్ చేయలేకపోతున్నాను, వేరే ప్లేస్ కి వెళ్దామంటే ఈ విలేజ్ కి వచ్చాము. ఇక్కడ వర్క్ బాగానే చేశారు కానీ డబ్బులు ఎక్కువ వచ్చేవి కాదు. 2-3 days కి ఒకసారి ఫుల్ గా తాగొచ్చేవాడు. బాగా బాధ అనిపించేది నాకే.